Hi everybody, I am D. Naveen, lecturer in physics, Government Degree College, A2 Nagaram. Okay, last class we discussed pyrometers and types of pyrometers. పైరోమీటర్లు మరియు పైరోమీటర్ల యొక్క రకాలు. ఆ పైరోమీటర్లలో ముఖ్యంగా మనకు రెండు రకాలుగా చెప్పుకున్నాం. ఒకటి పూర్ణ వికిరణ పైరోమీటర్, అదేవిధంగా మనం దృశ్య వికిరణ పైరోమీటర్ గురించి డిస్కస్ చేసినాం. టుడే ఈరోజు మనము సోలార్ కాన్స్టెంట్ మరియు టెంపరేచర్ ఆఫ్ సన్, సోలార్ కాన్స్టెంట్ మరియు టెంపరేచర్ ఆఫ్ సన్, సౌర స్థిరాంకము మరియు సూర్యుని ఉష్ణోగ్రత గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇక్కడ సోలార్ కాన్స్టెంట్, ముఖ్యంగా సోలార్ కాన్స్టెంట్. ఈ సోలార్ కాన్స్టెంట్ గురించి చెప్పుకున్నట్టయితే సూర్యుని నుండి భూమికి గల సగటు దూరాన సూర్యకిరణాలకు లంబంగా ఒక నల్లని వస్తువు ఉంచినప్పుడు ప్రమాణ వైశాల్యం గల నల్లని వస్తువు ఉపరితలం 1 నిమిషం కాలంలో శోషించుకునే సౌర శక్తిని మనం సౌర స్థిరాంకం అంటారు. దీన్నే సోలార్ కాన్స్టెంట్ అంటారు. ముఖ్యంగా మనకు సూర్యుని నుండి భూమికి గల సగటు దూరాన సూర్యుని నుండి భూమికి గల సగటు దూరాన సూర్యకిరణాలకు లంబంగా ఒక నల్లని వస్తువును ఉంచినప్పుడు ప్రమాణ వైశాల్యం గల నల్లని వస్తువు ఉపరితలం 1 నిమిషం కాలంలో శోషించుకునే సౌర శక్తిని మనం ఇక్కడ సౌర స్థిరాంకం అంటారు. ఇక్కడ ఈ సౌర స్థిరాంకాన్ని ఎస్తో సూచిస్తాం. సోలార్ కాన్స్టెంట్ ఇండికేట్స్ ఎస్. సౌర స్థిరాంకాన్ని ఎస్తో సూచిస్తాం. ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1340 వాట్స్ మీటర్ -2. ఇక్కడ 1340 వాట్స్, అదేవిధంగా మీటర్ -2 ఆర్ 1.92 క్యాలరీస్ సెంటీమీటర్ -2 మినిట్స్ -1. 1.92 క్యాలరీస్ cm -2 సెంటీమీటర్ -2 మినిట్స్ -1గా మనం చెప్పుకుంటాం అన్నట్టు. అంటే సూర్యుని నుండి భూమికి గల సగటు దూరాన సూర్యకిరణాలకు లంబంగా ఒక నల్లని వస్తువును ఉంచినప్పుడు ప్రమాణ వైశాల్యం గల నల్లని వస్తువు ఉపరితలం 1 నిమిషం కాలంలో శోషించుకునే సౌర శక్తినే సౌర స్థిరాంకం అంటారు. ఇక్కడ ఈ సౌర స్థిరాంకాన్ని నిర్ణయించడం కోసం మనం ఒక ఎక్స్పెరిమెంట్ చూద్దాం. సౌర స్థిరాంకాన్ని నిర్ణయించడం. ఈడ సౌర స్థిరాంకాన్ని నిర్ణయించడం కోసం మనం చూసినట్టయితే సౌర స్థిరాంకాన్ని లెక్కించడానికి ఇక్కడ ఉపయోగించే పరికరాన్ని మనం పైరోహీలియోమీటర్ అంటారు. సౌర స్థిరాంకాన్ని లెక్కించడానికి ఉపయోగించే పరికరాన్ని పైరోహీలియోమీటర్ అంటారు. ఈ పైరోహీలియోమీటర్ అనేది ప్లాటినం లేదా కాన్స్టాంట్తో
తయారు చేయబడిన S1 S1 మరియు S2 అనే రెండు కడ్డీలను కలిగి ఉంటుంది. S1 S2 అనే రెండు బిళ్ళలను కలిగి ఉంటుంది. ఇక్కడ ఇది S1, ఇది ఇక్కడ S2. S1 S2 S1 S2 అనే రెండు బిళ్ళలను కలిగి ఉంటుంది. ఇక్కడ S1 S2లపై ఉపరితలాలకు నల్లని పూత పూయబడి ఉంటుంది. ఈడ S1 S2ల యొక్క ఉపరితలాలకు మనం నల్లని పూత పూయబడి ఉంటుంది. S1 S2ల యొక్క ఉపరితలాలకు నల్లని పూత పూయబడి ఉంటుంది. సౌర వికిరణాలు పతనం చెందునట్లుగా S1 బిళ్ళ అమర్చబడి ఉంటే, అంటే సౌర వికిరణాలు అనేటివి మనం S1 బిళ్ళపై పడే విధంగా అమర్చబడి ఉండాలి. సౌర వికిరణాలు S1 బిళ్ళపై అమర్చబడి ఉంటే సౌర వికిరణాలు పతనం చెందకుండా ఉండునట్లుగా S2 బిళ్ళ H అనే కవచంతో అమర్చబడి ఉంటుంది. ఇక్కడ S2 బిళ్ళపై సౌర వికిరణాలు అనేటి పతనం కాకుండా ఉండేందుకు ఇక్కడ దీనిపై H అనే ఒక కవచాన్ని అమర్చబడి ఉంటుంది. అదేవిధంగా S1 S2ల వెనుకతలాలు గాల్వానా మాపకంచే S1 S2ల యొక్క వెనుకతలాలకు గాల్వానా మీటర్ G ద్వారా మనం ఉష్ణయుగ్మం యొక్క రెండు సందులకు కలపబడి ఉంటుంది. ఉష్ణయుగ్మం యొక్క రెండు సందులకు కలపబడి ఉంటాయి. ఇక్కడ ఇది S1 S2లను ఒక గాల్వానా మాపకం G, ఇక్కడ గాల్వానా మాపకం G చే కలపబడి ఉంటుంది. దీని ద్వారా మనకు ఉష్ణయుగ్మం యొక్క రెండు సందులకు కలపబడి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ బ్యాటరీ ఈ సహాయంతో విద్యుత్తును ప్రవహింపజేయడం ద్వారా S2ను వేడి చేయవచ్చు. ఇక్కడ ఈ బ్యాటరీ ద్వారా మనం చూసినట్టయితే ఇక్కడ S2ను వేడి చేయవచ్చు అన్నట్టు. బ్యాటరీ ద్వారా ఇక్కడ అమ్మీటరు, ఈ బ్యాటరీ ద్వారా మనం చూసినట్టయితే మనకు S2ను వేడి చేయడానికి వీలుగా ఉంటుంది అన్నట్టు. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం సౌర స్థిరాంకాన్ని లెక్కించడానికి ఉపయోగించే పరికరాన్ని పైరోహీలియోమీటరు అంటారు. పైరోహీలియోమీటరు ప్లాటినం లేదా కాన్స్టెంట్తో తయారు చేయబడి ఉంటుంది. ఇక్కడ S1 S2 అనే రెండు బిళ్ళలను కలిగి ఉంది. కాన్స్టెంట్తో తయారు చేయబడిన S1 మరియు S2, కాన్స్టెంట్తో తయారు చేయబడిన S1 మరియు S2 అనే రెండు బిళ్ళలు కలిగి ఉంటుంది. ఇది S1 అనే బిళ్ళ, ఇది S2 అనే బిళ్ళ. S1 S2 అనే రెండు బిళ్ళలను కలిగి ఉంటుంది. ఇక్కడ S1 S2లపై ఉపరితలాలకు నల్లని పూత పూయబడి ఉంటుంది. ఇక్కడ దీని ముంగట ఈ బిళ్ళ ముంగట నల్లని పూత పూయబడి ఉంటుంది. ఇక్కడ S1 బిళ్ళ మనం సౌర వికిరణాలు పతనం చెందునట్లుగా S1 బిళ్ళ అమర్చబడి ఉంటుంది. సౌర వికిరణాలు పతనం చెందినట్లుగా మనకు S1 అనే బిళ్ళ అమర్చబడి ఉన్నట్లయితే సౌర వికిరణాలు పతనం చెందకుండా ఉండడం కోసం S2 బిళ్ళపై మనకు ఒక H అనే కవచాన్ని అమర్చబడి ఉంటుంది. H అనే కవచము అమర్చబడి ఉంటుంది. ఇక్కడ S1 S2ల వెనుకతలాలకు గాల్వానా మాపకం G ద్వారా S1 S2ల యొక్క ఇది వెనుకతలాలు, ఈ వెనుకతలాలకు గాల్వానా మాపకం G ద్వారా ఒక ఉష్ణయుగ్మం యొక్క రెండు సందులు కలపబడి ఉంటాయి. అదేవిధంగా మనకు బ్యాటరీ ఈ సహాయంతో విద్యుత్తును ప్రవహింపజేసినప్పుడు, ఇక్కడ బ్యాటరీ ఈ సహాయంతో మనం విద్యుత్తును ప్రవహింపజేసినట్టయితే దీని ద్వారా మనకు S2 బిళ్ళను వేడి చేయవచ్చు. ఇది మనకు దీనికి సంబంధించింది. అదేవిధంగా ఇక్కడ దీని
చూసినట్టయితే సౌర స్థిరాంకం S1 బిల్లపై సౌర వికిరణాలు పతనం కాకముందు S1 వికిరణంపై ఇది S1 బిల్లపై సౌర వికిరణాలు పతనం కాకముందు S1 S2లు ఒకే ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. సౌర వికిరణాలు S1 బిల్లపై పతనం కాకముందు S1 S2లు ఒకే ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. కావున గాల్వానామీటరు జీలో అపవర్తనం ఉండదు. ఇక్కడ ఉన్న మనకు గాల్వానా మాపకం జీలో ఎలాంటి అపవర్తనం అనేది ఉండదు. జీలో అపవర్తనం ఎప్పుడు S1 బిల్లపై మనం సౌర వికిరణాలు పతనం చెందినప్పుడు గాల్వానా మాపకంలో ఎలాంటి అపవర్తనం ఉండదు. ఇప్పుడు S1పై సౌర వికిరణాలు పతనమైనప్పుడు S1పై సౌర వికిరణాలు పతనమైనప్పుడు S1 వేడెక్కడం వల్ల S1 మరియు S2ల మధ్య ఉష్ణోగ్రతలో భేదం ఏర్పడి గాల్వానా మాపకం G యందు అపవర్తనం కలుగుతుంది. ఇక్కడ మనం S2 బిల్లపై ఇప్పుడు సౌర వికిరణాలను పతనం చెందిస్తాం. ఈ సౌర వికిరణాలను పతనం చెందించినప్పుడు మనం S1 అనే బిల్ల వేడెక్కడం వల్ల ఈ S1 మరియు S2ల యొక్క ఉష్ణోగ్రతలలో భేదం వల్ల గాల్వానా మాపకంలో అపవర్తనం అనేది కలుగుతుంది. ఇప్పుడు బ్యాటరీ ఈ సహాయంతో వలయం గుండా విద్యుత్తును ప్రవహింపజేస్తే బ్యాటరీ నుండి మనకు విద్యుత్తును ప్రవహింపజేసినప్పుడు S2 బిల్ల క్రమంగా వేడెక్కుతుంది. ఇప్పుడు ఈ విధంగా గాల్వానా మాపకంలో శూన్య అపవర్తనం ఏర్పడు వరకు వలయం గుండా విద్యుత్ ప్రవాహాన్ని క్రమంగా పెంచాలి. ఈ స్థితిలో S1 S2ల ఉష్ణోగ్రతలు సమానమవుతాయి. ఇక్కడ మొట్టమొదటిసారిగా మనం S1 బిల్లపై వికిరణాలు పతనం చెందించినప్పుడు గాల్వానా మాపకంలో ఎలాంటి అపవర్తనం లేదు. S1 బిల్లపై వికిరణాలు పతనం చెందించడం వల్ల S1 బిల్ల వేడెక్కడం వల్ల ఉష్ణోగ్రతల్లో తేడా వల్ల S1 S2లలో ఉష్ణోగ్రతలు తేడా వల్ల గాల్వానా మాపకంలో అపవర్తనం కలుగుతుంది. ఇప్పుడు విద్యుత్ ప్రవాహం సహాయంతో బ్యాటరీ సహాయంతో S2 బిల్లను క్రమంగా వేడెక్కించడం వల్ల అంటే విద్యుత్ ప్రవాహాన్ని క్రమంగా పెంచడం వల్ల S2 బిల్ల వేడెక్కి గాల్వానా మాపకంలో శూన్య అపవర్తనం ఏర్పడును. ఈ విధంగా శూన్య అపవర్తనం ఏర్పడు వరకు విద్యుత్ ప్రవాహాన్ని క్రమంగా పెంచాలి. ఈ స్థితిలో S1 S2ల ఉష్ణోగ్రతలు సమానమవుతాయి. ఇప్పుడు విద్యుత్ ప్రవహింపజేయడం ద్వారా S2కు అందచేసిన ఉష్ణశక్తి మరియు S1 గ్రహించిన ఉష్ణశక్తులు సమానము. S2కు అందజేసిన ఉష్ణశక్తి మరియు S1 గ్రహించిన ఉష్ణోగ్రతలు సమానము. అయితే వలయం నందలి వోల్ట్మీటర్ సూచించే రీడింగ్ V. ఇక్కడ వోల్ట్మీటర్ సూచించే రీడింగ్ V. అదేవిధంగా ఆమీటర్ రీడింగ్ I. ఇక్కడ ఉన్న ఆమీటర్ రీడింగు I. అదేవిధంగా బిల్ల వైశాల్యం A. ఈ బిల్ల యొక్క వైశాల్యం A మరియు శోషణ గుణకం స్మాల్ a అయితే 1 నిమిషం కాలంలో ప్రమాణ వైశాల్యం గల
ఒక నిమిషం కాలంలో ప్రమాణ వైశాల్యం గల బిళ్ళ శోషించుకునే వికిరణ శక్తి లేదా సౌర స్థిరాంకము S ఈజ్ ఈక్వల్ టు VI ఇంటూ 60 డివైడెడ్ బై క్యాపిటల్ A ఇంటూ స్మాల్ a ఇంటూ 4.2. S ఈజ్ ఈక్వల్ టు VI ఇంటూ 60 డివైడెడ్ బై క్యాపిటల్ A ఇంటూ స్మాల్ a ఇంటూ 4.2 క్యాలరీస్ సెంటీమీటర్స్ -2 మినిట్స్ -1. ఇక్కడ మనం ముఖ్యంగా వలయం నందలి వోల్ట్ మీటర్ సూచించే రీడింగ్ V, అదేవిధంగా ఆమీటర్ రీడింగ్ I, బిళ్ళ వైశాల్యము క్యాపిటల్ A మరియు శోషణ గుణకం స్మాల్ a అయితే ఒక నిమిషం కాలంలో ప్రమాణ వైశాల్యం గల బిళ్ళ శోషించుకునే వికిరణ శక్తి లేదా సౌర స్థిరాంకము క్యాపిటల్ S ఈజ్ ఈక్వల్ టు VI ఇంటూ 60 డివైడెడ్ బై క్యాపిటల్ A ఇంటూ స్మాల్ a ఇంటూ 4.2 క్యాలరీస్ సెంటీమీటర్ -2 మినిట్స్ -1గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇదే విధంగా పై ప్రయోగాన్ని ఒకే రోజు వివిధ సమయాలలో మరియు సంవత్సరం పొడవునా పలుమార్లు జరిపి సరాసరి సౌర స్థిరాంకం Sను రాబట్టి Sను రాబట్టి S విలువను యథార్థ సౌర స్థిరాంకం S0 విలువను క్రింది సమీకరణం ద్వారా మనం సంధానపరచవచ్చును. ఆ సమీకరణం ఏంటంటే S ఈజ్ ఈక్వల్ టు S0 టౌ ఇంటూ 6Z. S0 టౌ ఇంటూ 6Z. ఇక్కడ మనం ఈ ప్రయోగాన్ని ఒకే రోజు వివిధ సమయాలలో మరియు సంవత్సరం పొడవునా పలుమార్లు జరిపి సరాసరి సౌర స్థిరాంకం Sను రాబట్టి యథార్థ సౌర స్థిరాంకం S0 విలువను క్రింది సమీకరణం ద్వారా మనకు సమీకరణం ద్వారా దాన్ని సంధానపరచవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు S ఈజ్ ఈక్వల్ టు S0 టౌ 6Z. ఇక్కడ టౌ అనేది మనకు వాతావరణ ప్రసార గుణకం. Z అనేది భూమి మరియు సూర్యునికి గల మధ్య దూరం, దూరం. పై సమీకరణంకు ఇరువైపులా సంవర్గమానం చేసినట్టయితే, మనం ఇరువైపులా సంవర్గమానం తీసుకున్నట్టయితే S ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు log S ఈజ్ ఈక్వల్ టు log 0 ప్లస్ 6Z log టౌ. log 0 ప్లస్ 6Z log టౌ. ఇక్కడ log S విలువను y అక్షంపై, అదేవిధంగా 6Z విలువను x అక్షంపై గుర్తించి గ్రాఫ్ నిర్మిస్తే ఒక సరళ రేఖ లభిస్తుంది. ఇక్కడ ఈ సరళ రేఖ అంతర్ఖండం log S0 విలువను ఇస్తుంది. దీని నుండి S0 విలువను మనం నిర్ధారించవచ్చు. మరోసారి చూసినట్టయితే మనం ఇక్కడ log S విలువలను y అక్షంపై, log S విలువ y అక్షం, log S విలువలను y అక్షంపై, అదేవిధంగా 6Z విలువలను x అక్షంపై తీసుకొని మనం ఒక గ్రాఫ్ నిర్మిస్తే అది మనకు ఒక సరళ రేఖ వస్తుంది. ఈ సరళ రేఖ యొక్క అంతరఖండం log S0ను సూచిస్తుంది. log S0 విలువను ఇస్తుంది. దీని నుండి S0 విలువను మనం నిర్ధారించవచ్చు. ఈ విధంగా మనం సోలార్ కాన్స్టెంట్ సౌర స్థిరాంకాన్ని మనం రాబట్టవచ్చు. ఇక్కడ సౌర స్థిరాంకాన్ని Sతో సూచిస్తాం. దీని విలువ మనకు 1.92 క్యాలరీస్ సెంటీమీటర్ -2 మినిట్ -1గా చెప్పుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ వన్ మనకు చూసినట్టయితే సూర్యుని ఉష్ణోగ్రత, మోస్ట్ ఇంపార్టెంట్, సూర్యుని ఉష్ణోగ్రత, దట్ ఈస్ టెంపరేచర్ ఆఫ్ సన్. ఇక్కడ సూర్యుని కేంద్రమందు
సూర్యుని ఉష్ణోగ్రత. సూర్యుని కేంద్రమందు ఉష్ణోగ్రతను మనం 20 మిలియన్ల డిగ్రీలు ఉంటుంది అని అనుకుంటారు. సూర్యుని కేంద్రమందు ఉష్ణోగ్రత 20 మిలియన్ల డిగ్రీలు ఉంటుంది. సూర్యుని కేంద్రం చుట్టూ ఆవరించబడి ఉండే మందమైన పొరను ఫోటోస్పియర్ అంటారు. ఇక్కడ మనం సూర్యుడు అనుకున్నట్టయితే సూర్యుని ఈ కేంద్రమందు ఉష్ణోగ్రత 20 మిలియన్ల డిగ్రీలు ఉంటుంది. సూర్యుని కేంద్రం చుట్టూ ఆవరించబడి ఉండే మందమైన పొరను ఫోటోస్పియర్ అంటారు. ఇక్కడ దీని చుట్టూ ఉండే ఒక మందమైన పొరను ఏమంటామంటే ఫోటోస్పియర్ అంటారు. ఇక్కడ ఈ ఫోటోస్పియర్ ఉష్ణోగ్రత మనం 6000 డిగ్రీల కెల్విన్గా చెప్పుకుంటాం. 6000 డిగ్రీల కెల్విను, 6000 డిగ్రీస్ కెల్విన్, 6000 డిగ్రీస్ కెల్విన్గా చెప్పుకుంటాం. ఫోటోస్పియర్ యొక్క ఉష్ణోగ్రత 6000 డిగ్రీల కెల్విన్ ఉష్ణోగ్రతగా చెప్పుకుంటాం. ఇక్కడ సాధారణంగా ఫోటోస్పియర్ ఉష్ణోగ్రతనే సూర్యుని ఉష్ణోగ్రతగా భావిస్తాము. ఫోటోస్పియర్ యొక్క ఉష్ణోగ్రత 6000 డిగ్రీల కెల్విన్. మనం ఈ 6000 డిగ్రీల కెల్విన్ యొక్క ఉష్ణోగ్రతనే ముఖ్యంగా సూర్యుని యొక్క ఉష్ణోగ్రతగా భావిస్తాము. ఫోటోస్పియర్ను ఆవరించబడి ఉండే పొరను అపరావర్తక పొర అంటారు. ఇక్కడ నెంబర్ 2 ఫోటోస్పియర్ను ఆవరించబడి ఉండే రెండవది. మొదటిది ఫోటోస్పియర్, ఆ ఫోటోస్పియర్ను ఆవరించబడి ఉండే పొరనే అపరావర్తక పొర అంటారు. ఈ పొరయందు మూలకాలు వాయు స్థితిలో ఉంటాయి. అపరావర్తక పొరను చుట్టి ఉండే పొరను క్రోమోస్పియర్ అంటారు. అపరావర్తక పొరను చుట్టి ఉండే పొర క్రోమోస్పియర్ అంటారు. ఇక్కడ క్రోమోస్పియర్ ఆవరించబడి ఈ అపరావర్తక పొరను చుట్టి ఉండేదాన్నే మనం క్రోమోస్పియర్ అంటారు. ఈ క్రోమోస్పియర్ను ఆవరించబడి ఉండే బాహ్య పొరను కరోనా అంటారు. దీన్ని ఈ బాహ్య పొరను కరోనా అంటారు. అంటే ముఖ్యంగా సూర్యుని కేంద్రమందు ఉష్ణోగ్రత అనేది 20 మిలియన్ల డిగ్రీలుగా ఉంటుంది. సూర్యుని కేంద్రకం చుట్టూ ఆవరించబడి ఉండే మందమైన పొరను అపరావర్తక పొర అంటారు. ఇక్కడ ఈ ఫోటోస్పియర్ యొక్క మందమైన పొరను ఫోటోస్పియర్ అంటారు. ఈ ఫోటోస్పియర్ యొక్క ఉష్ణోగ్రత 6000 డిగ్రీల కెల్విన్ ఉంటుంది. సాధారణంగా ఫోటోస్పియర్ యొక్క ఉష్ణోగ్రతనే సూర్యుని ఉష్ణోగ్రతగా భావించబడుతుంది. అదేవిధంగా ఫోటోస్పియర్ను ఆవరించబడి ఉండే పొరను అపరావర్తక పొర అంటారు. ఈ పొరయందు మూలకాలు వాయు స్థితిలో ఉంటాయి. అపరావర్తక పొర చుట్టూ ఉండే పొరను క్రోమోస్పియర్ అంటారు. ఈ క్రోమోస్పియర్ను ఆవరించబడి ఉండే బాహ్య పొరనే మనం కరోనా అంటారు. నెక్స్ట్ ఇక్కడ మనం సూర్యుని పరిపూర్ణ కృష్ణ వస్తువుగా భావిస్తే సౌర స్థిరాంకం ఆధారంగా సూర్యుని ఉష్ణోగ్రతను లెక్కించవచ్చును. సూర్యుని ఒక పరిపూర్ణ కృష్ణ వస్తువుగా భావిస్తే సౌర స్థిరాంకం ఆధారంగా మనం సూర్యుని ఉష్ణోగ్రతను లెక్కించవచ్చు. ఇక్కడ సూర్యుని వ్యాసార్థం R అయితే సూర్యుని ఉపరితల వైశాల్యం 4πr². మనం చూసినట్టయితే ఒక వ్యాసార్థం R అయితే ఉపరితల వైశాల్యం 4πr²
ఆర్ స్క్వేర్. సూర్యుని వ్యాసార్థం క్యాపిటల్ ఆర్ అయితే సూర్యుని యొక్క ఉపరితల వైశాల్యం 4πr స్క్వేర్ అగును. సూర్యుని ఉష్ణోగ్రత T అనుకుంటే సూర్యుని యందు ఉష్ణోగ్రత క్యాపిటల్ T. T అనుకుంటే ఒక సెకండ్ కాలంలో ప్రమాణ వైశాల్యం కలిగిన సూర్యుని ఉపరితలం నుండి ఉద్గారం చెందే వికిరణ శక్తి. T అనుకుంటే ఒక సెకండ్ కాలంలో ప్రమాణ వైశాల్యం కలిగిన సూర్యుని ఉపరితలం నుండి ఉద్గారం చెందే వికిరణ శక్తి స్టీఫెన్ సూత్రం ప్రకారం సిగ్మా T⁴. సిగ్మా T⁴. స్టీఫెన్ సూత్రం ప్రకారం సిగ్మా T⁴. ఇప్పుడు మనకు 4πr స్క్వేర్ వైశాల్యం, ఇంతకుముందు ఒక సెకండ్ కాలంలో ప్రమాణ వైశాల్యం కలిగిన ఉపరితలం నుండి ఉద్గారం చెందే వికిరణం శక్తి సిగ్మా T⁴. అదేవిధంగా మనకు 4πr స్క్వేర్ వైశాల్యం నుండి ఒక నిమిషం 60 సెకండ్లలో ఉద్గారం చెందే వికిరణ శక్తి మనకు 4πr స్క్వేర్ ఇంటూ సిగ్మా T⁴ ఇంటూ 60. 4πr స్క్వేర్ ఇంటూ సిగ్మా T⁴ ఇంటూ 60. ఈ శక్తి సూర్యుని నుండి అన్ని దిశల్లో వ్యాపిస్తుంది. సూర్యునికి భూమికి గల మధ్య దూరం r అయితే సూర్యునికి ఇక్కడ భూమి మధ్య గల దూరం r అయితే సూర్యునికి భూమికి మధ్య గల దూరం స్మార్ అయితే r వ్యాసార్థంతో ఒక గోళాకార తలాన్ని ఊహిస్తే, ఇక్కడ ఈ r వ్యాసార్థంతో మనం గోళాకార తలాన్ని ఊహించినట్టయితే వికిరణ శక్తి అనేది ఇక్కడ తలాన్ని ఊహిస్తే వికిరణ శక్తి అనేది 4πr స్క్వేర్ ఉపరితలం వైశాల్యం కలిగిన గోళాకార తలంలో వ్యాపిస్తుంది. సౌర స్థిరాంకం S అయితే ఒక నిమిషం కాలంలో 4π స్మాలర్ స్క్వేర్ వైశాల్యం కలిగిన తలం శోషించుకునే వికిరణ శక్తి S = 4π స్మాలర్ స్క్వేర్ ఇంటూ వికిరణ శక్తి = 4πr స్క్వేర్ ఇంటూ S. వికిరణ శక్తి S ఇంటూ 4πr స్క్వేర్. ఇక్కడ మనం స్మాలర్ తలంతో ఒక కేంద్రాన్ని ఊహించినట్టయితే వికిరణ శక్తి 4πr స్క్వేర్ ఉపరితల వైశాల్యం కలిగిన గోళాకార తలంలో వ్యాపిస్తుంది కాబట్టి సౌర స్థిరాంకం S అయినట్టయితే ఒక నిమిషంలో 4πr స్క్వేర్ ఉపరితల వైశాల్యం కలిగిన తలం శోషించుకునే వికిరణ శక్తి 4πr స్క్వేర్ ఇంటూ S. మొదటి సమీకరణం మనకు 4πR స్క్వేర్ ఇంటూ సిగ్మా T⁴ ఇంటూ 60. ఈ సమీకరణం 1,2ల నుండి 4πr స్క్వేర్ 1,2ల నుండి 4πR స్క్వేర్ ఇంటూ సిగ్మా T⁴ ఇంటూ 60 = 4π స్మాలర్ స్క్వేర్ ఇంటూ S. దీని నుండి T⁴ S
స్మాల్ ఆర్ స్క్వేర్ డివైడెడ్ బై 60 ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ఇంటూ సిగ్మా. ఇక్కడ మనకు టెంపరేచర్ ఉష్ణోగ్రత T ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ హోల్ స్క్వేర్ ఇంటూ S డివైడెడ్ బై 60 ఇంటూ 1 బై సిగ్మా హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4. 1 బై సిగ్మా హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4గా చెప్పుకోవచ్చు మనం. T ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ డివైడెడ్ బై క్యాపిటల్ ఆర్ హోల్ స్క్వేర్ ఇంటూ S డివైడెడ్ బై 60 ఇంటూ 1 బై సిగ్మా హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4. హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా పై సమీకరణం నందు స్మాల్ ఆర్, ఎస్, క్యాపిటల్ ఆర్ మరియు సిగ్మా విలువలను ప్రతిక్షేపించినట్టయితే మనకు సూర్యుని ఉష్ణోగ్రతను లెక్కించవచ్చు. CGS పద్ధతిలో సూర్యుని ఉష్ణోగ్రతను లెక్కించవచ్చు. ఇక్కడ MKS పద్ధతిలో సూర్యుని ఉష్ణోగ్రత విలువ మనకు T ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ డివైడెడ్ బై క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్ డివైడెడ్ బై క్యాపిటల్ ఆర్, S డివైడెడ్ బై సిగ్మా ఇంటూ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4. MKS పద్ధతిలో సూర్యుని ఉష్ణోగ్రత T ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ డివైడెడ్ బై క్యాపిటల్ ఆర్ ఇంటూ S డివైడెడ్ బై సిగ్మా హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4. ఈ విధంగా మనం సూర్యుని ఉష్ణోగ్రత గురించి కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు మనకు సోలార్ కాన్స్టెంట్ అదేవిధంగా టెంపరేచర్ ఆఫ్ సన్ గురించి మనం నేర్చుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.